జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, స్వాతంత్ర దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్లోని ఒక స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వీడియోలో నలుగురు చిన్నారులు బుర్ఖాలు ధరించి బాలీవుడ్ పాటలకు అలాగే భోజ్పురి పాటలకు డ్యాన్స్ చేశారు. అయితే ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటయ్యా అంటే, స్కూల్ యాజమాన్యం చెప్పిన ప్రకారం ఆ చిన్నారులు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా కాదంట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా బబన్జోత్ ప్రాంతంలోని ఔసాని బుజర్ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి అయితే పోయింది. దీంతో అధికారులు వెంటనే స్కూల్ పైన తనిఖీకైతే ఆదేశించారు. అధికారులు స్కూల్కి వెళ్లి రికార్డులు పరిశీలిస్తే ఆ స్కూల్ కు విద్యాశాఖ నుంచి అవసరమైనటువంటి గుర్తింపు లేదని చెప్పేసి తేలింది. అంటే అధికారిక గుర్తింపు లేకుండానే ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూల్ నడుపుతున్నారని చెప్పేసి తేలింది. ఈ స్కూల్లో 5వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాదు, ఈ విషయం అధికారులకు ఇప్పుడేదో ఫస్ట్ టైం ఏదో తెలిసింది కూడా కాదంట. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి రియాజ్ అహ్మద్ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ నెల మొదట్లోనే ఆయన స్కూల్ ను పరిశీలించాడు. ఈ గుర్తింపుకు సంబంధించినటువంటి పత్రాలను చూపించాలని ఆ స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే అందుకు గుర్తింపు ఇంకా పెండింగ్ లోనే ఉండదని చెప్పేసి ఆ యాజమాన్యం బదిలిచ్చిందంట. అప్పుడు గుర్తింపు వచ్చే వరకు స్కూల్ నడపొద్దని చెప్పేసి యాజమాన్యానికి స్పష్టంగా చెప్పినట్లు ఆ అధికారి అయితే తెలియజేశాడు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తింపు ఉన్నటువంటి మరో స్కూల్లో పిల్లలను చేర్పించాలని చెప్పేసి సూచించినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం, సరే బాగానే ఉండదు, స్కూల్ కనీసం గుర్తింపు కూడా లేదు. ఆ స్కూల్లో ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఆ చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఎవరు జవాబుదారి? కనీసం తల్లిదండ్రుల కన్నా కూడా బుద్ధి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాము, దానికి ప్రభుత్వ గుర్తింపు ఉండాదా లేదా, అనుమతులు ఉన్నాయా లేదా అని చెప్పేసి అదైనా కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఎట్లా గుడ్డిగా మా జాయిన్ చేపిస్తారు? కానీ అధికారుల ఆదేశాల తర్వాత కూడా స్కూల్ కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలుస్తుంది. ఇంతలో ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఈ బుర్ఖా డాన్స్ వీడియో బయటకు రావడంతో మరోసారి అధికారులు రంగంలోకి దిగినారు. ఈ తనిఖీ తర్వాత స్కూల్ కు సరైన గుర్తింపు లేదని నిర్ధారించుకుని మేనేజర్ అలాగే ఈ ప్రిన్సిపల్ కార్యాలయాలకు తాళాలేసి ప్రధాన గేటును మూసి స్కూల్ ప్రాంగణాన్ని సీల్ చేశారు. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఆల్రెడీ పిల్లలు చదువుకుంటా ఉంటారు కదా, మధ్యలో ఇప్పుడు స్కూల్ సీల్ చేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి. అందుకే వాళ్ళ చదువు దెబ్బతినకుండా ఆ విద్యార్థులను ఆ సమీపంలోని ప్రభుత్వ లేదా గుర్తింపు ఉన్నటువంటి ఇతర స్కూళ్లలో చేర్పించాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవం అంటే మన జాతీయ జెండా, దేశభక్తి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను పిల్లలకు గుర్తు చేసే రోజు. అలాంటి కార్యక్రమాల్లో ఎలాంటి ప్రదర్శనలు చేయాలా, పిల్లలకు ఏ సందేశం ఇవ్వాలా, సాంస్కృతిక కార్యక్రమాలను ఎంచుకునేటప్పుడు స్కూల్ యాజమాన్యాలు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే ప్రశ్నలపైన ఇప్పుడు చర్చనే జరుగుతుంది. ఒక వైరల్ వీడియోతో మొదలైనటువంటి ఈ వ్యవహారం చివరికి అనుమతి లేకుండా నడుస్తున్న స్కూల్ కు తాళం పడే వరకు పోయింది. అసలు గుర్తింపు లేకుండానే ఒక స్కూల్ ఇంతకాలం ఏ విధంగా నడిచింది? అధికారులు ముందే ఆపాలని చెప్పిన తర్వాత కూడా కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగినాయి? ఈ ప్రశ్నలు కూడా ఈ బాధ్యుల నుంచి స్పష్టమైనటువంటి సమాధానం అయితే రావాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం, అసలు వీళ్ళు ఉండేది ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి వాళ్ళకి అసలు ఏ మాత్రమైన చోటు ఉంటుందా? ఆదిత్యనాథ్ గారు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఆ స్కూల్ మీద బుల్డోజర్లు నడుస్తాయి. నాకు తెలిసి వీళ్ళ పరిస్థితి కూడా అంతే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో, ఇలాంటి స్కూల్స్ పైన ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.